నేను వెల్నెస్ అడ్వైజర్ని. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఇంకో వేరే క్లయింట్ దగ్గర ఉన్నాము. తనకి స్పాండిలైటిస్ అనమాట. తనకు వచ్చిన ప్రాబ్లంకి మనమే సప్లిమెంట్స్ ఇచ్చాము. అది తను యూజ్ చేసింది. అది ఎలా ఉందనేది రిజల్ట్ తన మాటలోనే విందాం ఒకసారి. హాయ్ అండి, నా పేరు కుస్మా. నాకు వచ్చేటప్పటికి సర్వైవల్ స్పాండిలైటిస్ అనమాట. అది మెడ నుంచి పెయిన్ అనేది కింద హ్యాండ్ వరకు వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ అనేది ఇనిషియల్ గా అర్థం కాలేదు. తర్వాత చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. కూర్చోవాలన్నా పడుకోవాలన్నా చాలా ఇబ్బందిగా అనిపించేది నెక్ దగ్గర, హ్యాండ్ దగ్గర. సో నేను చాలా హాస్పిటల్స్ లో చూయించుకున్నాను అనమాట. వాళ్ళు మెడిసిన్స్ ఇస్తే అది వాడినంతసేపు పెయిన్ తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. అలా వేరే ఆయింట్మెంట్స్ లాంటివి వాడటం జరిగింది. అయినప్పటికీ రిజల్ట్ అనేది ఏం లేదు. వర్ణకుమారి నాకు అర్థ అవుతుంది. మా అమ్మ ఒక మాటల సందర్భంలో చెప్పింది అనమాట, ఇలాగ ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంది అని చెప్తే, సో తను సప్లిమెంట్స్ అనేవి ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ మీద నాకు నమ్మకం లేకపోయినా యూజ్ చేశాను. రిజల్ట్ అనేది చాలా బాగుందన్నమాట. నేను వచ్చేటప్పటికి కాల్షియం అను ఇది ఒమేగా వాడాను. ఇది కాల్షియము, ఇది వచ్చేసరికి ఒమేగా. ఇది రెండు వాడాను అనమాట. తర్వాత క్యూర్ అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది. తన ప్రాబ్లం వచ్చేసరికి స్పాండిలైటిస్ అండి. స్పాండిలైటిస్ 3 టైప్స్ ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్, డార్సిల్, తర్వాత లంబరు. ఇక్కడ మెడ దగ్గర పెయిన్ వస్తేనేమో సర్వైకల్ అంటారు. అదే ఛాతికి వెనక భాగాన్ని వస్తేనేమో దాన్ని డార్సిల్ అంటారు. అదేవిధంగా నడుము దగ్గర వస్తుంది కొంతమందికి, అలా వస్తే లంబర్ అంటారు. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, మనకి డైలీ రెగ్యులర్గా మన ఫుడ్లో కాల్షియం ఉండాలి, కాల్షియం అందాలి. మనం తినే ఫుడ్లో కాల్షియం అందకపోతే ఏమవుతుందంటే, ఎముకల్లో కాల్షియం ఉంటుంది ఆల్రెడీ, బ్లడ్లో కాల్షియం కావాలి కదా, ఎముకల నుంచి బ్లడ్ అనేది కాల్షియం లాగేసుకుంటా ఉంటుంది. డైలీ రెగ్యులర్ గా జరిగే ఫంక్షన్స్ కావాలి కాల్షియం అనేది. అందుకని లాగేసుకున్నప్పుడు ఏమైందంటే ఎముకల దగ్గర కాల్షియం అనేది బాగా తగ్గిపోయి అరిగిపోతుంది అనమాట. అక్కడ అరిగిపోయినప్పుడు నరాల మీద ఒత్తిడి పడుతుంది. అక్కడ నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు పెయిన్ వస్తుంది అనమాట. దాన్నే స్పాండిలైటిస్ అంటారు. తను హాస్పిటల్స్కి వెళ్ళి వచ్చింది, 2-3 హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది, అయినా కూడా క్యూర్ అవ్వలేదు. తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఇలా సప్లిమెంట్స్ ఇచ్చాము, సప్లిమెంట్స్ వాడింది. కాల్మాగ్డి, ఇది కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, తర్వాత జింక్, మ్యాంగనీస్ అండ్ K2 అన్నీ ఉంటాయి. దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ మన బాడీలో కాల్షియం అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది బాగా హెల్ప్ అయింది తనకి. ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల తనకు ఆ ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి ఒమేగా 3 అని ఉంటుంది. ఈ ఒమేగా 3 ఏంటంటే, దీంట్లో 14 రకాల బెనిఫిట్స్ ఉంటాయి మన బాడీకి కావాల్సినవి. అంటే ఒమేగా 6, ఒమేగా 3, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ 2 ఉంటాయండి. మనం తినే ఫుడ్ లో ఒమేగా 6 ఉంటుంది కానీ మనకు అందుతుంది, కానీ ఒమేగా 3 అనేది అందట్లేదు. ఇది బ్యాలెన్స్, లోపల బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా జాయింట్ పెయిన్స్ కి అండ్ తర్వాత కొన్ని మామూలుగా ఇట్లాంటి మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఇలా పెయిన్స్ వస్తుంటాయి కదా, కాల్షియం తగ్గినప్పుడు దానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ 2 వాడించడం వల్ల తనకి బాగా క్యూర్ అయింది. ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే.